శబాస్ రేవంత్ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణపై ఖర్గే ప్రియాంక గాంధీ ప్రశంసలు. గ్లోబల్ సమిట్ నిర్వహణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులపై హర్షం. పార్టీ అగ్రనేతలను ఢిల్లీలో కలిసిన సీఎం రేవంత్ రెడ్డి 13న మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్కి రావాలనైతే ఆహ్వానం అయితే ఇచ్చిరంట. మరి ఏదైతే నేను గ్లోబల్ సమ్మిట్ జరిగిందో దానికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన సందర్భంగా అక్కడ ముఖ్య నేతలను కాంగ్రెస్ ముఖ్య నేతలను అయితే కలిశారు. సో దీనికి సంబంధించిన కార్యక్రమం చాలా బాగా జరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అయితే అభినందించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఖర్గే ఏఎస్ఎస్ చీఫ్ ఖర్గే గారికి అయితే పుష్పగుచ్చం ఇచ్చి కూడా వాళ్ళైతే చేస్తూ ఉన్న పరిస్థితి. ఇక పరిపాలనకు కావాల్సింది విజన్. నేను 80,000 పుస్తకాలు చదవలేదు, తెలంగాణ అభివృద్ధికి కావాల్సిన విజన్ నా దగ్గర ఉంది అని రేవంత్ రెడ్డి అంటున్నారు. అంతరాలు లేని సమాజ నిర్మాణమే నా లక్ష్యం. ఆ దిశలోనే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ ఏర్పాటు, త్వరలోనే కాకతీయ యూనివర్సిటీకి వెళ్తా, ఢిల్లీ మీడియాతో చిట్ చాట్లో వెల్లడి చేసిరంట. సో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, నేను 70,000 పుస్తకాలు అయితే ఏం చదవలేదు అని చెప్పేసి కూడా చెప్తున్నాను. తెలంగాణ అభివృద్ధి గురించి నేను మొత్తం తెలంగాణను అయితే మొత్తం చదివినా అని చెప్పిస్తున్నాను. మరి మాట్లాడుతున్న క్రమంలో కేటీఆర్ గురించి నిన్న అంటే నేను గుంటూరులో చదవలేదు, ఇంగ్లీష్ సరిగా రాదని చెప్పేసి కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడారు. సో ఇప్పుడేమో 80,000 పుస్తకాలు నేను చదవలేదని చెప్పేసి కేసీఆర్ గురించి మాట్లాడారు. సో మీ పరిపాలన మీరు చేసుకుంటూ పోవాలి కదా. ఆల్రెడీ వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, దిగిపోయినారు. ఇంకెందుకు వాళ్ళ గురించి మీరు ఏం చేస్తారో చెప్పాలి. మీరు ఇప్పుడు 2 సంవత్సరాలు ఏం చేశారు, ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారనే విషయం మాత్రం ప్రజలకు చెప్పాలి. ప్రతిసారి వాళ్ళ ప్రస్థాన అవసరం లేకపోవచ్చు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.